రాజశేఖర్ రెడ్డి వెరీ పాపులర్. ఆయనకున్న పిల్లలు ఇద్దరే జగన్ అండ్ షర్మిల. ఇద్దరు మధ్య ఈ ఈ స్థాయిలో పచ్చగడ్డేస్తే గడ్డెక్కిపోయినా కూడా మంటొచ్చే పరిస్థితి అవును. ఉంది. సో, ఆ కైండ్‌లో మొన్నటి వరకేందంటే షర్మిల పైచేయి సాధించగలిగింది. జగన్‌ని ఇబ్బంది పెట్టడంలో షర్మిల సక్సెస్ అవ్వగలిగింది. దానికి కారణం ఏందంటే అక్కడున్న రాజకీయ వాతావరణం. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది. హ్మ్. వాళ్ళకి జగన్‌కి యాంటీగా ఎవరు మాట్లాడినా వాళ్ళని హైలైట్ చేస్తారు. మనకి త్రిపుల రఘురామకృష్ణరాజుని ఎంత హైలైట్ చేశారు అనేది చూసాం. దాని ఫలితమే రఘురామకృష్ణరాజుకి వాళ్ళ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వచ్చింది. అవును. అలాగా షర్మిల అని కూడా వాళ్ళు తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేసింది. లేకపోతే షర్మిల లక్ష్మీపార్వతి లాగా అయిపోయిండే వ్యక్తి. ఆమెమి మాస్ లీడర్ కాదు. ఆమెకి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడడం తప్ప వేరే ఏ రకమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన టాలెంట్స్ ఏమీ లేవు ఆమెకి. హ్మ్. అంటే ఆర్గనైజర్ కాదు ఆమె. ఒక కొత్త లీడర్‌షిప్‌ని తయారు చేసే వ్యక్తి కాదు. కన్సిస్టెంట్‌గా పార్టీని నడపగలిగిన వ్యక్తి కాదు. ఏమీ లేవు. మనకి అవేమన్నా ఉండుంటే తెలంగాణలో ఆమె సక్సెస్ అయ్యి ఒక మాదిరిగా రాజకీయ నాయకురాలుగా ఎదిగుండేది కదా! అవును. అవేమీ లేవు. ఇక్కడ ఫెయిల్ అయిపోయి కంప్లీట్‌గా అక్కడికెళ్ళింది. అక్కడే ఆమె మీడియాలో మాత్రమే ఆమెకి కరెన్సీ ఉంది. మీడియాలో ఉండడానికి కారణం నేను చెప్పిన అక్కడ కండిషన్‌లు. తెలుగుదేశం మీడియా గాని లేకపోతే ఆమెను అసలు ఏ మీడియా పట్టించుకోదు. ఓకే. కాబట్టి ఈ కాంటెక్స్ట్‌లో జగన్‌ని బాగానే ఇబ్బంది పెట్టగలిగింది. ఎలక్షన్ ముందు జగన్‌ని ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్‌లో జగన్‌ని ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టింది. హ్మ్. ఎందుకంటే ఈ ఫ్యామిలీ గొడవలు బయటికి రావడం, ఆస్తుల విషయం బయటికి రావడం. అక్కడంతా కూడా నేను చాలా సార్లు అనలైజ్ కూడా చేశా. లీగల్‌గా ఆమె వైపు ఏమీ లేదు కాబట్టి ఆమె ప్రజా దీంట్లోకొచ్చేసి దాన్ని జగన్‌ని ఒక రకమైన ఇండైరెక్ట్ బ్లాక్‌మెయిల్. అంటే నేను కోరుకున్న ఆస్తి లేకపోతే నీ లైఫ్‌ని నేను రూయిన్ చేస్తాను అన్న ఒక యాంగిల్ కనపడుతుంది. దానికి విజయమ్మ కూడా కారణాలేవైనా విజయమ్మ కూడా అమ్మాయి వైపే ఉంది. ఓకే. అలాగే తల్లి కూతుర్లు జగన్ మీద కక్ష కట్టి చేస్తున్నారు. హ్మ్. ఇది జగన్ స్వయం కృతాపరాధం. ఎందుకంటే జగన్ అదే ముందు ఇంట్లో పరిష్కరించుకొని బయటికి రావాలి. ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇంటనే గెలవలేనోడు రచ్చలో ఏం గెలుస్తాడన్న యాస్పెక్ట్ జగన్ మీద వచ్చింది. ఎందుకంటే ఆమె మంచా చెడ్డా నీకు అవన్నీ బయటికి అనవసరం. నువ్వు నీ సొంత ఇంట్లో నీ సొంత చెల్లెల్ని డీల్ చేయలేకపోయిన వాడు నువ్వు రాజకీయంగా చంద్రబాబును ఇంకొకరిని మోడీని ఎలా డీల్ చేయగలుగుతావు అన్న యాంగిల్ వచ్చింది. అంటే జగన్లో ఉండే ఒక వల్నరబుల్ యాంగిల్ అది. అది బయటకు వచ్చింది. కారణాలు ఏమైనా ఎప్పుడైనా చాలాసార్లు బయటకు వెళ్ళవచ్చు. ఇంట్లో గెలవడం చాలా కష్టం నిజానికి. ఎందుకంటే బయట క్లియర్‌గా ఉంటది ఎనిమీ అనేది. ఫైట్ క్లియర్‌గా ఉంటది. ఇక్కడ అంత ఓకే. క్లియర్‌గా ఉండదు. ఇక్కడ మనం బయట చేసినట్టుగా పోరాటం ఇంట్లో చేయలేం. సో, అటువంటి అనేక ఇబ్బందులు జగన్‌కున్నాయి. ఏదేమైనా జగన్ ఫెయిల్ అయ్యాడు క్లియర్‌గా ఆమెను డీల్ చేయడంలో. ఆమె సక్సెస్ అవుతా వచ్చింది. అయితే జగన్ ఇప్పుడు ఆమెకు రివర్స్ అంటే ఎప్పుడైనా గూడా అదేదో సామెత ఉంది గదా! పిల్లయినా గూడా ఒక కార్నర్‌కి నెడితే అది తిరగబడుతుంది. అవును. ఎందుకంటే దానికి ఇంక వేరే మార్గం లేదు. హ్మ్. లైఫ్ అండ్ డెత్ క్వెషన్ వచ్చినప్పుడు ఏ మనిషి అయినా గూడా ఎలాగో చనిపోతాం అనుకున్నప్పుడు తిరగబడతారు. అలాగా ఇప్పుడు జగన్‌ని కూడా ఒక కార్నర్‌కి నెట్టేసింది ఈమె. అంటే వేరే ప్రోగ్రామ్ లేకుండా జగన్‌ని బదనాం చేయడం, జగన్‌ని ఇబ్బందులు పెట్టడం, గురి చేయడం ఇదే ఆమె ఏకైక అజెండా. నిజానికి ఆమె ఎవరు? ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలు. ఆమె మేజర్ పనేంటి? కాంగ్రెస్ పార్టీని బలంగా నిర్మించడం. అధికారంలో ఏ పార్టీ ఉంది? అధికారంలో కూటమి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి నంబర్ 1 ఎనిమీ ఎవరు? ఎన్‌డీఏ. అటువంటి ఎన్‌డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఆమె ఉద్యమాలు నిర్మించడం, పోరాటం చేయాలి. ఆ ఉద్యమాల్లో భాగంగా తన క్యాడర్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. హ్మ్. కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. ఇటువంటివన్నీ ఆమె ముందున్న కర్తవ్యాలు. ఆమె అవి వదిలేసి ఏకైక జగన్ ఏదో కాంగ్రెస్‌కి నేషనల్ వైడ్ ఎనిమీ అయినట్టుగా జగన్ ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నట్టుగా చేస్తుంది. పోనీ జగన్ ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు. దానివల్ల ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వైసీపీ వాళ్ళు ఏమన్నా వెళ్లి చేరారా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బలపడిందా? ఏమీ జరగలేదు కదా! సో, క్లియర్‌గా ఆమె వ్యక్తిగత అజెండా ఏందంటే జగన్‌ని ఇబ్బంది పెట్టడం, జగన్ నుంచి ఆస్తులు తను హ్మ్. తీసుకోవడం అనేది ఆమె వ్యక్తిగత అజెండా. అందులో తప్పేం లేదు. కానీ ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉండి చేస్తేనే తప్పది. ఓకే. సో, ఈ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. సో, జగన్ ఎప్పుడైతే ఈమె కొట్టే దెబ్బల్ని కాచుకుంటా ఉన్నాడో ఇందాక ఈమె మీద అగ్రెసివ్‌గా వెళ్ళలేదు.
కొంతవరకు మీడియా జగన్ సోషల్ మీడియా ఈమె మీద నెగిటివ్ ప్రచారం చేసింది కానీ జగన్ రంగంలో దిగి ఈమెకి వ్యతిరేకంగా స్ట్రాటజీలు వేయడం అవి గట్టిగా చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు జగన్ ఒక ఈమె సంగతి ఏదో వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటారు. ఫైనల్గా తేల్చుకోలేకపోతే రేపు ఇంకా బలపడుతుంది, మనకి ఇబ్బంది అవుతుందని జగన్ ఏంటంటే రివర్స్ అటాక్ మొదలు పెట్టాడు. అంటే డిఫెన్స్లో ఉండి అఫెన్సివ్లోకి వచ్చాడు. జగన్ స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఈమె పట్ల అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఈమెకు ఒంటెత్తుపోకడ, ఈమె టీం వర్క్ అలవాట్లేదు ఎప్పుడు రాజకీయాల్లో. ఈమెకి ఏంటంటే తనే బాస్ లాగా చేస్తుంది. తనే బాస్ ఎప్పుడు ఉండగలుగుతారు? నువ్వు పార్టీని అధికారంలోకో లేకపోతే కనీసం కొన్ని సీట్లు తెప్పించుకోగలగాలి, నీకు ఆ చాము ఉండాలి. అవన్నీ ఉంటే నీకు భయపడతారు ఎవరైనా. రాజకీయాల్లో నీకు ప్రజల్లో బలం పెరిగితే రాజకీయాల్లో నీ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జనసేనలో ఎవడు ఎందుకు మాట్లాడ్డు? ఎందుకంటే ఆయన వల్ల సీట్లు వచ్చాయి,